అందరికి గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? శనగగుగ్గులు చేసే విధానం. కప్పు శనగలు తీసుకొని 2-3 గంటలు ముందుగానే నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత కుక్కర్లోకి వేసి శనగలు వేసి వాటర్ తగినన్ని వేసి 4-5 విజిల్లు ఇచ్చుకోండి. 4-5 విజిల్లు ఇచ్చినాక ఈ మాదిరిగా బాగా ఉడికిపోతాయి. వాటర్ అన్నీ వంపేసుకోండి పక్కల గిన్నెలో ఉంటే. బాగా చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్ పచ్చిమిర్చి బాగా సన్నగా తరుకు, కొత్తిమీర, కరివేపాకు అంతే. ఎందుకంటే దేవునికి నైవేద్యం పెడతాం కాబట్టి ఉల్లిపాయ వేయరాదు. ఇప్పుడు ఆయిల్ ఎక్కింది చూడండి. ఆవాలు జీలకర్ర వేసేసినాము. పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కాబట్టి అవి వేసేసినాము. 2-3 వెల్లుల్లి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తగినంత పసుపు, టేస్ట్కి సాల్ట్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఆయిల్లో పచ్చిమిర్చి బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఉడికించిన శనగ గుగ్గులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. బాగా తిప్పండి. ఇలా తిప్పితే బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇలాగ ఈజీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చూసి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. విజయ విజ్ఞాన క్రియేషన్స్కి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి.